నమస్కారం. మైనంపాటి మురళీకృష్ణ. మరలా ఒకసారి సౌందర్య గారి గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అదేమనంటే సౌందర్య గారి హత్యకు కారణం మోహన్ బాబు గారు అనేటువంటిది ఆ కేసు సారాంశం. దానికి సపోర్ట్గా అతను కొన్ని విషయాలను కూడా చూపెట్టడం జరిగింది. ఈ సందర్భంలో ఆశ్చర్యంగా ఈ సౌందర్య గారి భర్త ఒక ప్రకటన విడుదల చేశాడు. తనకేం సంబంధం లేదు, ఇటువంటి గొడవలు ఏమి లేవని. కానీ చాలామంది ఏంటంటే అది వాస్తవం అని కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే సౌందర్య గారు కొన్ని దశాబ్దాల క్రితం ఒక ప్రముఖ హీరోయిన్, ఒక అగ్ర హీరోయిన్. ఆమె ఎటువంటి ఎక్స్పోజింగ్ కూడా చేయకుండా తన యాక్టింగ్తో అందచందాలతోటి కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేసి ప్రజల ఆదరాభిమానాలను కూడా ఆమె చేకున్నారు. అంతేకాకుండా మోహన్ బాబు గారితో ఇంకా కొంతమంది ప్రముఖ హీరోలతో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కూడా ఆమె నటించారు. మెదరాయుడు వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా ఆమె నటించడం జరిగింది. ఆ సందర్భంగా ఆమెకి మోహన్ బాబుతో కూడా చాలా సన్నిహిత సంబంధం ఉండేది. మోహన్ బాబు గారు ఆమెకి హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా తగిన సహకారాలు అందజేయటం, షెల్టర్ ఇటువంటి కూడా ఆమెకు అరేంజ్ చేయడం, ఇటువంటి కూడా సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంగా వాళ్ళ మధ్య ఎంతో సన్నిహిత సంబంధం కూడా పెరిగింది. ఈ విధంగా ఆమె హీరోయిన్గా కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటే ఆమెకు రెమ్యునరేషన్ బాగా పెరిగింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఆమె తన సంపాదన అనేక చోట్ల కూడా ఆమె ఇన్వెస్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ఆమె కర్ణాటక చెందిన నటి కాబట్టి కర్ణాటకలో అనేక ప్రాపర్టీస్ ఆమె కొన్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ కొనడం జరిగింది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేవి కాబట్టి మన మోహన్ బాబు గారు ఆమెకి జల్పల్లి అనేటువంటి ప్రదేశంలో కొన్ని ల్యాండ్స్ని ఆమెకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆయన యొక్క సలహా మేరకు ఆమె జల్పల్లిలో కూడా దాదాపు 6 ఎకరాలు ల్యాండ్ని ఆమె తీసుకున్నారు. ఇది జరిగిన తర్వాత యాక్సిడెంట్ అయింది. ఆ యొక్క ల్యాండ్ అనేటువంటిది మోహన్ బాబు గారు ఈ యొక్క సౌందర్య గారు కలిసి మాట్లాడుకొని తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క అమౌంట్ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారు. ఏదేమైనప్పటికి కూడా అకస్మాత్తుగా కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ల్యాండ్ దగ్గర గొడవ వచ్చే మోహన్ బాబు గారే ఈ యొక్క విమానంలో ప్రాబ్లం తీసుకురావడం ద్వారా చంపించారని. కానీ ఇందులో వాస్తవాలు చాలా తక్కువ ఉన్నాయి అవకాశం. ఎందుకంటే ఒక విమానాన్ని ఒక హెలికాప్టర్ని లోపల ఈ విధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎన్నో ఉంటాయి. అతను అందులో బాంబు పెట్టడం ద్వారా లేకపోతే టెక్నికల్ సమస్యలు తావడం ద్వారా చంపించడం అనేది చాలా కష్టమైన విషయం. ఏదేమైనా ఒకసారి దాని గురించి కూడా ఎంక్వైరీ జరగాలి. ఈలోపు సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సౌందర్య గారు ఆమె భర్త చనిపోలేదు. సౌందర్య గారు ఆమె సోదరుడు వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎన్నో గొడవలు స్టార్ట్ అయినాయి ఆస్తుల కోసము. ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టు కేసులు పెట్టుకున్నారు. ఈ యొక్క సౌందర్య గారి భర్త అతను ఒక వర్గంగా ఉంటే సౌందర్య గారి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయినటువంటి వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సైడ్ వాళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఉన్నారు. వీళ్ళందరూ ఒకళ్ళ మీద వాళ్ళు కోర్టు కేసు వేసుకొని అనేక సంవత్సరాల పాటు వ్యాజ్యాలు నడిచినాయి. ఎందుకంటే ఆమె కర్ణాటకలో ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా చాలా ఆస్తులు ఉన్నాయి. చివరికి కూడా వాళ్ళంతా రాజీకి వచ్చేసి ఇలా మనం కోర్టు చుట్టూ తిరగటం కంటే కొంత అండర్స్టాండింగ్తో కొంత తీసుకుందాం అని చెప్పేసి అండర్స్టాండింగ్ వచ్చి కొంత పంచుకున్నారు. సౌందర్య భర్త గారు మరలా ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు. అతను హ్యాపీగా సౌందర్య గారితో వచ్చే ఆస్తులతో అతను హ్యాపీగా జీవితం గడుపుతున్నాడు. చాలామంది అనటం కూడా జరిగింది. తర్వాత సౌందర్య గారు ఆత్మగా మారారు. ఆత్మగా మారి ఈ జల్పల్లి వంటి ప్రాంతాలలో తిరుగుతున్నారు అనేటువంటి టాక్ కూడా వచ్చింది. ఇది ఎలాగంటే చాలామందికి గజ్జల చప్పుడు వినిపించడం కానీ వాటి ద్వారా ఆమె తమిళనాడులో కర్ణాటకలో ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. చంద్రముఖి వంటి సినిమా కర్ణాటకలో తీశారు. అందులో ఆమె యాక్ట్ చేయడం ద్వారా తర్వాత ఆమె కూడా మరణించారు. అదేవిధంగా ఆమె ఆత్మగా మారి ఈ యొక్క తన జల్పల్లి ప్రాంతం వద్ద తిరుగుతున్నారని ఎక్కువ ప్రచారం అవటం వల్ల ఆ ప్రాంతంలో ఎక్కువ ముస్లిమ్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఇవన్నీ నమ్మకుండా ఇవన్నీ మేము నమ్మమని చెప్పేసి వాళ్ళు కావాలని అర్ధరాత్రి కూడా 12 గంటల తర్వాత కెమెరాలు పెట్టుకొని ఆ జల్పల్లి ఏరియా పరిసర ప్రాంతాల్లో హైవేల మీద తిరగడం జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళ కెమెరాలో కొన్ని ఫోటోలు తీయడం ద్వారా కొన్ని రికార్డ్ అయినాయి. అవేంటంటే ఒక స్త్రీ రూపము, ఒక చీర కట్టుకొని గజ్జలు ఉండి
వెళ్తున్నటువంటి రూపం అస్పష్టంగా కూడా కెమెరాలో రికార్డ్ అయింది. అంత వీడియోలో కూడా రికార్డ్ అయి ఉంది అది. సో ఆమె సౌందర్య గారే ఇక్కడ ఆత్మగా తిరుగుతున్నది అని కూడా అంటుంటారు. ఈమె తన నివాసానికి వచ్చింది, జల్పల్లికి వచ్చింది. ఈ సందర్భంలో ఏమైందంటే ఇదివరకు మోహన్ బాబు గారు ఫిలిం నగర్లో ఉండేవాళ్ళు తన కుటుంబంతో సహా. కానీ తర్వాత ఈ యొక్క ఫిలిం నగర్లో ఉండే నివాసం తన కూతురికి ఇచ్చేసి తన కుటుంబ సభ్యులతో కూడా జల్పల్లికి ఎండి ఉండేవాడు. మనం జాగ్రత్తగా కూడా గమనించినట్టయితే మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణకి మారిపోయారు. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారి మీద బయట ఎటువంటి ట్రోల్స్ వచ్చినా సరే అంతర్గతంగా వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీ, ఒకే గ్రూప్గా ఉండేవాళ్ళు. పరస్పరం గౌరవించుకుంటూ చాలా బలమైన దృఢమైన ఫ్యామిలీ ఉండేది. ఈ యొక్క సౌందర్య గారి ఆత్మ ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో ఈ యొక్క ఆత్మ ప్రభావం వల్ల ఇళ్లలో గొడవలు రావడం, ఇటువంటి అశాంతి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే కూడా మోహన్ బాబు గారి కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయినాయి, అశాంతి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మోహన్ బాబు గారి ఇంట్లో మంచు మనోజ్, మంచు విష్ణు వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావటం, ఆ గొడవలు తారాస్థాయికి పోవటం, పోలీస్ స్టేషన్ స్థాయికి పోవటం, కోర్టుల ద్వారా పోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సౌందర్య వారు జరిగినాయి ఆత్మ వల్ల అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా రీసెంట్గా చూసినట్టయితే ఒక అతను చెప్పినట్టుగా మోహన్ బాబు గారు మళ్ళీ ఆమె చనిపోయారని కూడా చెప్పడం జరుగుతున్నది. ఏదేమైనా దీని గురించి నిజానిజాలని కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అవకాశం కూడా ఉంది, జరగడానికి అవకాశం కూడా ఉంది. అతను తన దగ్గర ఉన్న సాక్ష్యాలను కూడా చెప్తున్నాడు.